తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థుల ఆందోళనలు మనం కొంతకాలంగా చూస్తున్నాం. ఎక్కడికక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులంతా బయటకొచ్చి జీవో నంబర్ 97ని వ్యతిరేకిస్తున్నారు, నిరసన ర్యాలీలు చేస్తున్నారు. అసలు ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవో నంబర్ 97లో ఏముంది? తెలంగాణలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థుల ఆందోళనలకి కారణం ఏంటి? ఒక్కసారి చూద్దాం. ఇక భవిష్యత్తులో తెలంగాణలో ఈ పాలిటెక్నిక్ విద్య అనేదే కనుమరుగైపోతోందా? ఈ వార్తలో అసలు నిజం ఎంతవరకు ఉందో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవో నంబర్ 97లో అసలు ఏముంది? మొట్టమొదట చూద్దాం. కార్మిక ఉద్యోగ శిక్షణ, అదేవిధంగా పరిశ్రమలు, ఈ డిపార్ట్మెంట్ పేరుని శక్తి కింద మార్చడం ఈ జీవోలో ఉన్న మొట్టమొదటి అంశం. శక్తి, SHKTI. దీని ఫుల్ ఫామ్, దీనికి ఒక అబ్రివేషన్ కూడా ఇచ్చారు, స్కిల్. దీని అబ్రివేషన్లో ఏముందంటే స్కిల్, హ్యూమన్ క్యాపిటల్, నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ అని ఉందన్నమాట. సో ఇలాంటి ఒక డిపార్ట్మెంట్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ డిపార్ట్మెంట్ కిందికి ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయి ఉన్న ఈ స్కిల్ యూనివర్సిటీని తీసుకొస్తున్నారన్నమాట. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఈ శక్తి డిపార్ట్మెంట్ కిందికి తీసుకొస్తున్నారు. దాంతోపాటుగా ఇప్పటికే ఉన్న ఐటీఈలు, ఏటీసీలు, అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ శక్తి డిపార్ట్మెంట్ కిందికి, దాంతోపాటుగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కిందికి తీసుకొస్తున్నారు. ఇది జీవోలో ఉన్నది. జీవోలో మరో అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. అదేంటంటే ఇప్పటికే అడ్మిషన్ ప్రక్రియ కంటిన్యూ అవుతున్న 2026-27 సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్లో ఎటువంటి మార్పు ఉండదు అనేది కూడా ఈ జీవో నంబర్ 97లో స్పెసిఫై చేశారనమాట. సో ప్రభుత్వం ఏం చెప్తోందంటే, మనం జీవో ఇప్పుడు చూసాం, జీవోలో ఉన్న ప్రధాన అంశాలు ఏంటి అనేది ఇప్పటి వరకు మనం చూసాం. అయితే ప్రభుత్వం ఏం చెప్తోందంటే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2021 గైడ్ లైన్స్కి అనుగుణంగా మేము ఇలాంటి ఒక చర్య తీసుకుంటున్నాం. విద్యార్థులు స్కిల్ రెడీగా ఉండాలి, ఇండస్ట్రీ రెడీగా ఉండాలి, విద్యార్థుల్లో నైపుణ్యాలని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలు అనే దాన్ని మేము ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కిందికి తీసుకొస్తున్నాం. ఈ డిపార్ట్మెంట్ పేరును కూడా అందుకే శక్తిగా మార్చామనేది ప్రభుత్వం ప్రధానంగా చెప్తోంది. అయితే ఇప్పుడు విద్యార్థుల ఆందోళనలకి కారణం ఏంటి? అసలు ఈ ఆందోళనలకి కారణం ఏంటో తెలియాలి అనేది చూడాలంటే ఈ ఐటీఐలు, పాలిటెక్నిక్లు అనే దాంట్లో ఎందుకు ఎక్కువగా విద్యార్థులు జాయిన్ అవుతారో అనేది మొట్టమొదట చూడాలి. ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే వెంటనే ఉద్యోగం వస్తుంది అనేది ప్రధాన ఉద్దేశం. అసలు ఈ ఐటీఐలు, పాలిటెక్నిక్లు, ఏటీసీలు నెలకొల్పిన ఉద్దేశమే ఉపాధి తరహాలో వాళ్ళని, ఉపాధిని ఉద్దేశించి శిక్షణ ఇవ్వడం. మనం చూసాం కొన్ని దశాబ్దాల వెనక్కి కనుక వెళ్తే ప్రభుత్వ డిపార్ట్మెంట్, దాంతోపాటు ఈ BHEL అని, ECIL అని, ఇలా చాలా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో నెలకొల్పిన కొన్ని సంస్థలు, కన్స్ట్రక్షన్, లేకపోతే ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇలాంటివి ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు స్కిల్ అనేది చాలా అవసరం పడింది. సో అటువంటి నైపుణ్యం ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇలాంటి డిప్లొమా కోర్సులు అనేవి ప్రవేశపెట్టారు, ఐటీఐలు, పాలిటెక్నిక్లు లాంటివి. సో ఈ డిప్లొమా అయిపోగానే కూడా కొంత తక్కువైనా కూడా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అనేది చాలా మంది జాయిన్ అవుతూ ఉండేవాళ్ళు. ఉపాధికి ఒక గ్యారంటీ ఉంటుంది అనే ఉద్దేశంతో మనం తండ్రులు, లేకపోతే అంతకు ముందు జనరేషన్లలో చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో సెటిల్ అయ్యి ఇప్పుడు హ్యాపీగా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఇలా పాలిటెక్నిక్లు, ఐటీఐలు చదివి అటువైపు కన్వర్ట్ అయిన వాళ్ళే. దాంతోపాటు కాలం గడిచే కొద్దీ ఏం జరిగిందంటే, చాలా ఎక్కువ మంది పాలిటెక్నిక్ విద్య నుంచి డైరెక్ట్గా లేటరల్ ఎంట్రీ ద్వారా ఈ ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అవుతూ ఉండేవాళ్ళు. సో ఒక ఏడాది ఆలస్యంగా ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అయ్యి 3 ఏళ్లలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళు కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న చాలా మందిలో కూడా ఈ రకంగా పాలిటెక్నిక్ కంప్లీట్ చేసుకుని, డిప్లొమా కంప్లీట్ చేసుకుని లాటరల్ ఎంట్రీలో ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి బయటకు వచ్చి మంచి హోదాల్లో సెటిల్ అయిన వాళ్ళ నంబర్ కూడా తక్కువేం కాదు, చాలా ఎక్కువ మందే ఉన్నారు. సో పాలిటెక్నిక్లు, ఐటీఐల అసలు ఉద్దేశం ఇది. దాంతో పాటుగా ఈ ఇంజనీరింగ్ విద్య అనేది చాలా కాస్ట్లీగా ఉండడంతో చాలా మంది ఏం చేసేవాళ్ళంటే ఇలాగా డిప్లొమా కోర్సులో జాయిన్ అయ్యేవాళ్ళు. పర్టిక్యులర్గా కొంత రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, ఆర్థికంగా కొంత వెనుకబడిన వర్గాల వాళ్ళు దీన్ని ఒక ఉపాధి అవకాశంగా చూసేవాళ్ళు అనమాట. అయితే ప్రస్తుతం కొంత ఇర్రెలవెంట్గా పాలిటెక్నిక్ విద్య మారుతున్న పరిస్థితి. ఈవెన్ ఐటీఐలు కూడా ఇప్పటికీ కూడా కొంతలో కొంత ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఈవెన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన విద్యార్థులకే ఇప్పుడు ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్న పరిస్థితి. అలాంటిది పాలిటెక్నిక్ తర్వాత మాకు ఉద్యోగం కావాలి అంటే చాలా
తక్కువే, కేవలం 10,000 లేకపోతే 5,000కో చిన్న చిన్న ఉద్యోగాలు, లేకపోతే మామూలుగా ఈ ఎలక్ట్రానిక్స్ లేకపోతే రిపేర్ షాపులు లాంటివి పెట్టుకోవడానికి కావాల్సిన స్కిల్ని మాత్రమే ఈ ఐటీఐల ద్వారా కొంతమంది సంపాదించుకుంటున్న పరిస్థితి. సో ప్రభుత్వం ఏం చెప్తోంది, మొత్తం ఈ ఇంజనీరింగ్ లేకపోతే ఈ విధంగా డిప్లొమా కోర్సులు అనేది ఓవర్హాల్ చేయాలి, రీస్ట్రక్చర్ చేయాలి అనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనబడుతోంది. అయితే విద్యార్థులు ఏమంటారు అంటే, కంపారిటివ్లీ ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యలోనే స్కిల్ కొరబడుతోంది. చాలా పాత సిలబస్ అటు ఇంజనీరింగ్లో కానీ లేదంటే ఈ పాలిటెక్నిక్ కోర్సుల్లో కానీ ఉంటుంది. అలాంటిది ఒక్కసారిగా దీన్ని మీరు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కిందకి తీసుకొచ్చేస్తామంటే ఇది ప్రైవేటైజ్ కాదు అన్న గ్యారంటీ ఏంటి అనేది విద్యార్థుల ప్రధానమైన ప్రశ్న కింద ప్రధానంగా కనిపిస్తోంది మనకి. దాంతోపాటుగా వీళ్ళు ఏమంటారంటే, ఇప్పటిదాకా మేము ఏదైతే స్కిల్ నేర్చుకుంటున్నామో అది కూడా నేర్చుకోలేమో అనేది భయం. దాంతోపాటు ఎకనామిక్గా ఆర్థికంగా తమ పైన అదనపు భారం పడుతుంది. దాంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు ఈ గొడుగు కింద ఉన్న దీన్ని ప్రైవేటైజ్ చేస్తే లేకపోతే కార్పొరేటైజ్ చేస్తే కనుక తమకున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మాకు కష్టమవుతుంది అనేది విద్యార్థుల నుంచి వస్తున్న ప్రధానమైన ప్రశ్న. దాంతోపాటు మరో అంశం ప్రధానంగా విద్యార్థులు ఏం చెప్తున్నారంటే, ఇప్పటిదాకా లేటరల్ ఎంట్రీలో బీటెక్ కోర్సుల్లోకి ప్రవేశించేవాళ్ళు ఈ డిప్లొమా స్టూడెంట్స్ అందరూ కూడా. ఇప్పుడు ఆ ఈసెట్ అనేది లేటరల్ ఎంట్రీ ఎగ్జామినేషన్ ఈసెట్ నిర్వహిస్తూ ఉంటుంది. సో ఈ ఈసెట్ అనేది తీసేస్తారేమో అనేది కూడా చాలామంది విద్యార్థుల భయం కింద కనబడుతోంది. అందుకే పాలిటెక్నిక్ ఐటీఐలకు సంబంధించి విద్యార్థులంతా బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. సో ప్రభుత్వం వీళ్ళకి ఎటువంటి అష్యూరెన్స్ ఇస్తుంది, ఈ ఈసెట్ అనేది ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తే అవకాశం ఉంది, దీనికి సంబంధించి విద్యార్థులకి ప్రభుత్వం ఏమైనా చెప్తుందా అనేది ప్రశ్న. సో ఇంజనీరింగ్ విద్యని లేకపోతే ఈ వృత్తి విద్యా కోర్సులు లేకపోతే ఈ పాలిటెక్నిక్ ఐటీఐ లాంటి కోర్సులు ఇర్రెలవెంట్గా ఉన్నప్పటికీ కూడా వాటిని సిలబస్ పెంచడం లేకపోతే నిజంగా ఇండస్ట్రీ రెడీ చేయడమే ప్రభుత్వ ఉద్దేశం అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లోనే దాన్ని కంటిన్యూ చేస్తే ఏం జరుగుతుంది, ఎందుకు అలా కంటిన్యూ చేయరు అనేది విద్యార్థులు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పాలిటెక్నిక్ అనేది ఈ ఎస్బీ టెట్ అనే దాని కింద ఈ అడ్మిషన్ ప్రాసెస్ లేకపోతే ఇదంతా కంటిన్యూ అవుతుంది. సో దీన్ని కంప్లీట్గా ఇప్పుడు పూర్తిగా ఈ శక్తి గొడుగు కిందకి తీసుకొస్తాము అని చెప్తున్నారు. సో ఇప్పుడున్న ఫార్మాట్లో పాలిటెక్నిక్ విద్య ఇంత అందుబాటులో మాకు దక్కుతుందా దక్కదా అనేది విద్యార్థుల ప్రశ్న. సో ఒకటి గవర్నమెంట్ వెర్షన్ చూస్తున్నాం, రెండోది విద్యార్థుల వెర్షన్ ఇది. సో విద్యార్థుల అనుమానాలకి ప్రభుత్వం ఎంతవరకు సమాధానం చెప్తుంది. ఒక్కసారి కనుక ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కిందకి ఈ ఐటీఐలని ఏటీసీలని పాలిటెక్నిక్ని కనుక తీసుకొచ్చేస్తే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకునే అవకాశం కూడా చాలా తక్కువ. ఆర్థిక భారం విద్యార్థుల పైన పడకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకి కొంతవరకు న్యాయం జరగాలి అని అంటే కనుక ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూడాలి. వాళ్ళకి విద్యార్థులకి ఎటువంటి ఎష్యూరెన్స్ ఇస్తుంది అనేది కూడా ఇక్కడ ప్రధానమైన చర్చ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.